ప్రార్థనా పత్రిక సోమవారం 29/4/2024 అక్టోబర్ స్కూల్ సువార్త సందేశం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలనేంత బలము కలవై ఉన్నవి. మీ మెదడు మీ శరీరంలోని ప్రతి దానిని నియంత్రిస్తుంది. మీకు కనిపించని ఆత్మ కూడా ఉంది. ఈ 2 ప్రదేశాలలో అనంతమైన శక్తిని నిల్వ చేయవచ్చు. ఈ శక్తి మీ రోజువారీ జీవితంలోనికి వస్తుంది మరియు శాశ్వతమైన వాటి అనుసంధానించబడుతుంది. అందుకే మీరు మెదడును రక్షించే 24 గంటల శ్వాస ప్రార్థనను కొనసాగించాలి. ఇది యాత్రికుల ప్రార్థన. అప్పుడు మీరు ఏ అంశముతో ప్రార్థించాలి? ముందుగా మీరు మీ మెదడులో తప్పుగా ముద్రించబడిన వాటిని మార్చాలి. ఆదికాండం 3:6-11, అపోస్తలుల కార్యాలు 13:16-19 మరియు ది 6 ఫేట్స్. రెండవది, ప్రార్థన ద్వారా మీరు తప్పనిసరిగా కొత్త అంశములను ముద్రించాలి. 7 దుర్గములు, 7 ప్రయాణములు, CVDIP 3 ప్రాంగణాలు. మూడవది, మీకు ఇవ్వబడిన నిర్దిష్ట సమయమును కలిగి ఉండడం ద్వారా ప్రార్థన ద్వారా మీ రోజువారీ జీవితంలో సమాధానాలను కనుగొనగలరు. అదనంగా మీరు మీ శరీరంతో ప్రార్థన చేయగలగాలి. శ్వాస. 1. టైకికస్ యుగపు పాత్రను స్వీకరించండి. కొలస్సీ 4:7-8. శేషము పరిస్థితిని బాగా అర్థం చేసుకోవాలి. టైచికస్ పాత్రను స్వీకరించి మరియు ప్రపంచమంతటినీ రక్షించడానికి కార్యములను అమలు చేయండి. 2. సువార్త యొక్క అసలు రంగును ఆస్వాదించండి. 1 తెస్సలోనికీయులు 1:3. విశ్వాసంతో ఆయుధాలు ఆశిస్తున్నాము మరియు ప్రేమ మరియు శక్తి ద్వారా పరిశుద్ధాత్మ మరియు గొప్ప హామీని ఆస్వాదించడం ద్వారా శేషము ఇతరులు చూడడానికి మరియు అనుసరించడానికి నమూనాలుగా మారాలి. విశ్వాసికి ఒక ఉదాహరణ. 3. ఎల్లప్పుడూ చేయవలసినది. 1 తెస్సలోనికీయులు 5:16-18. శేషము సమాధానాన్ని కనుగొన్నందున వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. నిరంతరం ప్రార్థన చేయుటను ఆనందించండి మరియు అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతలు చెప్పండి, ఎందుకంటే వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. 4. రెండవ రాకడకు సంబంధించిన తప్పుడు సిద్ధాంతాలతో మోసపో 2 తెస్సలోనికీయులు 2వ అధ్యాయము 1-12. ముగింపు సమయం సమీపిస్తున్న కొద్దీ రెండవ రాకడ గురించిన సిద్ధాంతాలు వెలువడతాయి. సంఘము విమర్శించబడుతుంది మరియు అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పబడుతుంది. శేషము వీటితో మోసపోకూడదు. 5. సువార్థీకరణ ఉద్యమం యొక్క వారసులు. 2 తిమోతి 2:1-7. అవశేషాలు నిజమైన కన్నీళ్లను తెలుసుకోవాలి మరియు 24 గంటల సువార్త ఉద్యమం నిర్వహించాలి. ఆధ్యాత్మిక సైనికులు, ఆధ్యాత్మిక క్రీడాకారులు మరియు ఆధ్యాత్మిక రైతులు. ఒకే ఒక ముగింపు ఉంది. ప్రార్థనలు వాక్యం ద్వారా మీరు బలమైన కోటలను నాశనం చేయవచ్చు. 2 కొరింథీయులు 10వ అధ్యాయము 3-5. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, ప్రపంచమును రక్షించు దుర్గమును శేషమును సిద్ధం చేయుటకు వారికి నూతన బలాన్ని ఇవ్వండి. తద్వారా వారు దాన్ని ఎప్పటికీ కోల్పోరు. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.